ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి శక్తి. పోతానే పోతారన్న పోరాటం బాటలోన పోతే మానే గీతే మానే తిరిగి రాకపోతే మానే పోతానే పోతారన్న పోరాటం బాటలోన. శక్తి 1980 నాటి విప్లవ విద్యార్థి ఉద్యమ కెరటం. Hell with hostile chronic wound, better than this the cattle pound. In the season of rain, swells like tank, ding of mosquitoes, sigh of place of the dogs make kids to afraid, bugs in the bed and pigs at the door. Hell with hostile chronic wound, better than this the cattle pound. శక్తి గొంతెత్తితే అనేక మంది అలా తన్మయులై పాట వింటూ ఉండిపోయేవాడు. రాళ్లనే మీటి రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి హావభావాలలో జీవ కళలు లిఖించి ప్రాణాలనే బోసి ప్రతిమలుగు చేసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. అంటే అంత శక్తివంతంగా పాటలు రాసి పాడేటటువంటి వాడు. శత్రువు బలహీనతపై చావు దెబ్బ తీయాలని, ప్రపంచ యుద్ధంలోనే ప్రభుత్వాన్ని కూల్చాలని, పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోళ్ళు చేతబట్టి సముద్రాల సరిహద్దులు నావలలో అధిగమించి శరవని దూకిన కర్తార్ సింగ్ శరవలు గడగడగడలాడించిన గదర్ వీరులు మీరే. విద్యార్థి నాయకుడుగా, గాయకుడుగా, తర్వాత న్యాయవాదిగా, రచయితగా, జర్నలిస్టుగా అనేక రంగాలలో శక్తి ప్రయాణం సాగింది. ఎగిసెగిసి పడుతుంది గోదావరి, ఎర్ర జెండ ఎగిసింది గోదావరి. ఆదిలాబాదులోన తానడుగు పెట్టింది, అడవి మల్లెలంటి పల్లెలు చుట్టింది. భూమిలో దాగున్న బొగ్గును తాకింది, ఇంద్రవెల్లిలోన వెల్లువై పొంగింది. ఎన్ని పాటలంటే ఆ పాటలు విన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా శక్తిని మర్చిపోలేరు. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం. ఉద్యమ మిత్రులంతా శక్తి అన్న అని పిలుచుకునేవాళ్ళు. శక్తి అన్న అంటే అంత ఉత్సాహం అందరికీ కూడా. కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా. కదలిరా ఓ మహిళ కదలిరా. ఇన్ని సంవత్సరాల ఉద్యమ అనుభవాలని, తన పాటల వెల్లువని మన సంభాషణ కార్యక్రమం కోసం ప్రజాతంత్ర ప్రత్యేకంగా ముందుకు తీసుకొస్తారు.